దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినములాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళినట్టు ఉన్నాడు. ఎవరు వెళ్తున్నారు మనం ముందుగా? దేవుని యొక్క దూత వెళ్తున్నది. సామాన్య మనుషులు కాదండి. దేవుడు ఎవరిని పంపిస్తా అంటూ ఉన్నాడు? తన దగ్గర ఉన్నటువంటి దూతలను పంపించి మనకి ముందుగా నడిపించి మన యొక్క మార్గము దేవుడు సరళం చేయవాడుగా ఉంటున్నాడు. ఉదయం లెగవగానే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తూ ఉంటాం? మన పనులకు అన్నిటికీ వెళ్తూ ఉంటాం. రకరకాల పనులు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి కదా, వాటన్నిటికీ కూడా వెళ్తూ ఉంటాం. అయితే ముందుగా మనం ఎవరిని పెట్టుకొని వెళ్ళాలండి? దేవుడిని మన హృదయంలో పెట్టుకొని వెళ్ళాలి. ఉదయం లెగవగానే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఇప్పుడు చెప్పే వాక్యాలు విని ఒక 10 నిమిషాలు వాక్యాలు వస్తూ ఉన్నాయి, వాటిని విని ప్రార్థన చేసుకొని మీరు వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నీకంటూ సపరేట్గా ఒక దూతని దేవుడు అపాయింట్ చేస్తాడు. దూతని దేవుడు అపాయింట్ చేస్తాడు. చేసేసి ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎటువంటి మార్గాలకు వెళ్తున్నా సరే ఏ ఆపద రాకుండా. ఈరోజున మనం చూస్తూ ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి, విపరీతంగా ఉంటూ ఉన్నాయి యాక్సిడెంట్లు కదండి. ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు, దేని దాన్ని గుద్దేయటము, చాలామందికి ప్రాణాలు పోతూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక మానవులలో జ్ఞానం లేకుండా పోతూ ఉన్నది. దేవుని జ్ఞానం మరీ తక్కువైపోయింది. పుట్టుకతో అయితే మనుషులకి జ్ఞానం ఉంటూ ఉంటుందంట, దేవుని యొక్క ఆత్మ ఉంటూ ఉంటుందంట. కానీ వాళ్ళు ఉన్నటువంటి మతాన్ని బట్టి కానీ, వాళ్ళు పెరిగేటటువంటి ఆ యొక్క పర్యావరణాన్ని బట్టి కానీ వాళ్ళు మారిపోతూ ఉంటారు కదండి. స్నేహితుల వల్ల కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి మనం వెళ్ళే మార్గం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఉదయం మంచిగా వెళ్ళి సాయంత్రానికి మళ్ళా సేఫ్గా మన ఇంటికి రావాలి. అలా ఉండాలంటే కనుక దేవుడిని ఉదయాన్నే ప్రార్థన చేయాలి. దానియేలు విషయంలో మనం చూస్తే సింహాల బోన్లో తీసుకువెళ్ళి పడవేశారంట. ఎవరంట? సింహాల బోన్లో తీసుకువెళ్ళి దానియేలు పడవేశారంట. ఎందుకు పడవేశారండి? అది నేను తప్పు చేశాడా? ఎవరైనా కొట్టాడా, తిట్టాడా, చంపాడా, లేదా ఎవరైనా అవమానపరిచాడా? కేవలం దేని వల్ల తీసుకువెళ్ళి సింహాల గుహలో పడవేశారు? ప్రార్థన చేయటం వల్ల, దేవుని యొక్క ధర్మశాస్త్రం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల అతను తీసుకువెళ్ళి ఏం చేశారంట? సింహాల బోన్లో పడవేశారంట. మరి ఏమీ తప్పు చేయకుండా దేవుని బిడ్డలను తీసుకువెళ్ళి ఏదైనా ఆపదలో పడేస్తే కనుక, ఎవరైనా సాతాను శోధనలో ఈ సాతాను యొక్క బిడ్డలు పడేస్తే కనుక దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. ఏదో ఒక మంచి కార్యము దేవుడు జరిగిస్తాడు. తన బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే కనుక దేవుడు ఎందుకంటే ఊరుకుంటాడు? మనకి కూడా అనేక మంది మనం వెళ్ళే దారిలో ఎన్నో అపాయాలు ఉంటూ ఉంటాయి. ఎన్నో అపాయాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి అపాయాల ద్వారా మనం దేవుడు ఎప్పుడైనా సరే పడవేద్దాం చూస్తాడా? లేదు, దేవుడిని కాపాడదాం చూస్తూ ఉంటాడు. కాబట్టి దానియేలుకు కూడా తీసుకువెళ్ళి సింహాల బోన్లో పడవేసినప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి వచ్చింది. దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి దానియేలుతో మరి దానియేలు దగ్గర ఉన్నది. సింహాలు కూడా ఏమీ చేయలేకపోయినాయి అంట. దానియేలు సింహాలతో చెప్తూ ఉంది, ఇతన్ని కనుక మీరు తింటే కనుక మీకే ప్రాబ్లం అయింది. ఇతను దేవుని యొక్క బిడ్డ, దేవుని ప్రేమించిన వాడు, ఏ తప్పు చేయకుండా ఇతను తీసుకువచ్చి సింహాల బోన్లో పడవేశారు. కాబట్టి ఇతను మీరు తినకూడదు అని చెప్పి సింహాల నోళ్ళను దేవుడు ఏం చేశాడంట? మూయించేశాడంట. ఎవరి వల్ల అయిద్దా? ఎవరి వలన అయిద్దా సింహాల నోరును మూయించడం? వాటి యొక్క పంజాలు. అదే ఇప్పటి కాలంలో సింహాలు అయితే కనుక కొంచెం బలం లేకుండా ఉంటాయి కదా, నీరసంగా ఉంటాయి.
కానీ ఒకప్పుడు సింహాలు ఎలా ఉండేయంటే బాగా క్రూర జంతువులుగా ఉండేవి. అంత బోన్లో పెట్టారంటే అవి ఎంత క్రూరమైనవో చూడండి. ఎంతమందికి అపాయం చేస్తుంటాయి వాటిని బోన్లో పడేశారు. అటువంటి సింహాల దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, దానియేలుని తప్పించాడు. అలాగే ఈ లోకపరంగా మనం చూస్తే కనుక అనేక మంది మన శత్రువులు ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మన శత్రువులు, మనకు వాళ్ళ శత్రువులు కాదు. మనకి శత్రువులు ఉండకూడదు, అందరిని క్షమిస్తూ వెళ్తూ ఉండాలి. కాబట్టి మనల్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో, తిడుతూ ఉంటారో వాళ్ళందరి బారి నుంచి మనకు ఏవైతే ఆపదలు వస్తూ ఉంటాయో మనం వెళ్ళే దారిలో, వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను ఒక దేవదూత ద్వారా తప్పిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ సైనికులు వస్తారు, కత్తి తీసుకొని వస్తారు కదండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సైనికులు వస్తారు, కత్తి తీసుకొని వాళ్ళందరూ వారి యొక్క ఆయుధాలను తీసుకొని వస్తారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళిపోవడానికి, సిలువ వేయడానికి, తీసుకెళ్ళడానికి. ఇంతలో ఏం చేస్తాడు? పేతురు పక్కన ఉన్నటువంటి పేతురు ఉండేసేసి ఆ కత్తి తీసుకొని ఏం చేస్తాడండి, అతని యొక్క సైనికుని యొక్క చెవి నరుకుతాడు. ఒక ఆయన యొక్క చెవిని నరుకుతాడు. నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటాడు, పేతురు ఇలా చేయకూడదయ్యా, మనం ఇలా చేయకూడదయ్యా, ఇంత క్రూరంగా మనం చేయకూడదు. కత్తితో పట్టినవాడు కత్తి ద్వారా చనిపోతాడు అని చెప్పి ఒక మాట చెప్పి ఎక్కడో మాట అంటాడు. ఏంటంటే, నేను పిలిస్తే కనుక దేవదూతల సమూహం వచ్చిందయ్యా, వచ్చేసి వీళ్ళందరూ చంపేయగలరు, ఒక్క దేవదూత చాలు వీళ్ళందరూ చంపడానికి. కానీ ఎందుకు నేను మౌనంగా ఉన్నా అంటే కొన్ని సందర్భాల్లో అంతే ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి పిలిస్తే కనుక ఎవరు వస్తారంటే దేవుని యొక్క సైన్యము, దేవదూతల యొక్క సైన్యం వస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం వెళ్ళే మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కనుక ఉదయమున చిన్న ప్రార్థన, మరలా రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక మంచి ప్రార్థన చేసుకుని పడుతుంది. ఏమండి, ఒకరోజు ముగుస్తుందనంగా ప్రార్థన చేసుకుని పడుతుంది, ఒకరోజు మొదలవుతుందనంగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఎటువంటి పనులకైతే మీరు వెళ్తూ ఉంటారో రోజు వాటికి వెళ్తూ ఉండండి. దేవుడు మీకు అంతా కూడా మంచి చేస్తాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుని యొక్క దేవదూతని మీకు సహాయంగా తోడుగా ఉంచుతాడు. ఏ తెగుళ్ళు నీ గుడారం సమీపించకుండా దేవుని యొక్క దేవదూతల్ని నీ దగ్గర ఉంచుతాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.